వీర హనుమంతుడు వజ్రకాయ వీరుడై నిలిచాడు. ఆంజనేయ నామంతో అగ్నిలా ఉప్పొంగాడు. దేవతల శక్తి ధరి చిరణానికి సాగాడు. రాక్షస హృదయాల్లో భయం నింపాడు. ఒంటరిగా లంకను దాటి సింహంలా ప్రవేశించాడు. అశోకవనాన్ని కంపింపజేసి గర్జించాడు. రాక్షస సైన్యానికి నిద్రలేని రాత్రి ఇచ్చాడు. యుద్ధానికి శంఖారావం మోగించాడు. లంక ద్వార రక్షకురాలు లంకిని ఎదురొచ్చింది. ముష్టిఘాతంతో ఆమె గర్వం కూల్చాడు. తక్కువ బలంతో భారీ శక్తి చూపించాడు. లంకకు అపశకునం అయ్యాడు. జాంబువాలి బాణాలు వర్షంలా కురిపించాడు. హనుమంతుడు వాటిని శరీరంతో తట్టుకున్నాడు. ఒకే ఘాతంతో ప్రాణం హరించాడు. వీరత్వానికి నిర్వచనం అయ్యాడు. రావణ కుమారుడు అక్షకుమారుడు దూసుకొచ్చాడు. ఆకాశంలోనే పట్టి నేలకేసి బాదాడు. యువరాజు మరణంతో లంకా వణికింది. రణభూమి రక్తంతో తడిసింది. ఈ భనాదుడు మాయా యుద్ధం మొదలు పెట్టాడు. బ్రహ్మాస్త్రానికి లొంగి వ్యూహం మార్చాడు. శక్తిని దాచుకుని సమయాన్ని గెలిచాడు. వీరుడంటే జ్ఞానమని చూపాడు. రావణ సభలో బంధింపబడ్డ భయపడలేదు. ధర్మవాక్యాలతో రాజసభను కంపించాడు. తోకకు నిప్పంటించిన నవ్వాడు. లంక వినాశనానికి నాంది పలికాడు. తోకలో అగ్నిని ఆయుధంగా మార్చాడు. ఇల్లు ఇల్లు కాల్చి భయాందోళన రేపాడు. యుద్ధం ముందే సగం విజయం సాధించాడు. రామ బలాన్ని ప్రకటించాడు. రాముడి శక్తిని సేనలకు వివరించాడు. రాక్షస బలహీనతలను వెల్లడించాడు. రణవ్యూహాలు స్పష్టంగా వేశాడు. విజయానికి మార్గం చూపాడు. లక్ష్మణుడు పడిపోయిన వేళ కదిలాడు. సంజీవని పర్వతాన్ని ఎత్తుకొచ్చాడు. సమయమే ప్రాణమని నిరూపించాడు. యుద్ధాన్ని తిరిగి నిలిపాడు. కుంభకర్ణుడి ముందు పర్వతంలా నిలిచాడు. భయంకర దేహాన్ని దెబ్బలతో ఆపాడు. సేనకు కవచంగా మారాడు. వీరుల మధ్య వీరుడయ్యాడు. రావణాహంకారమే అతని శత్రువని తెలుసుకున్నాడు. విభీషణుడితో వ్యూహాలు పంచుకున్నాడు. ధర్మమే తుది ఆయుధమని నిలిపాడు. యుద్ధ దిశను మార్చాడు.
చిత్తు చేశాడు రణరంగంలో మెరుపులా కదిలాడు విజయ ధ్వజంగా నిలిచాడు వీరత్వం భక్తితో కలిసిన రూపమయ్యాడు శక్తి నియంత్రణే నిజమైన బలం అన్నాడు రామ కార్యమే తన ప్రాణమన్నాడు యుగయుగాల వీరుడిగా నిలిచాడు